నమస్కారం. భగవద్భక్తులందరికీ స్వాగతం. నిన్న మనం పేద సుధాముడి కథ ద్వారా అభిషేక వస్తువుల దానం యొక్క అపారమైన శక్తిని తెలుసుకున్నాం. నేడు కార్తీక పురాణం 26వ రోజు. ఈ రోజు కథ కార్తీక మాసంలో పవిత్ర జలదానం యొక్క గొప్పతనం గురించి, ఈ పుణ్యకార్యం మనిషి జీవితంలో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో తెలుసుకుందాం. పూర్వం శంకరాపురం అనే గ్రామంలో మాలతి అనే నిరుపేద మహిళ ఉండేది. ఆమె భర్త రోగగ్రస్తుడై మంచంలో ఉండగా ఆమె కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ఆమెకు కూడా ప్రతి కార్తీక మాసంలో దేవాలయంలో దీపాలు పెట్టాలని, పూజలు చేయాలని కోరిక ఉండేది. కానీ ఆమె పరిస్థితి అందుకు సహకరించేది కాదు. ఒక కార్తీక మాసంలో ఆలయంలో పూజలు చూస్తున్న మాలతి భక్తులు పవిత్రత నది నుంచి తెచ్చిన జలాన్ని స్వామి అభిషేకానికి ఉపయోగిస్తుండటం గమనించింది. అప్పుడు మాలతి మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను దీపాలు పెట్టడానికి నూనె కొనలేను, అభిషేకానికి పాలు ఇవ్వలేను, కానీ కనీసం దేవాలయంలోని దేవుడి సేవకు ఉపయోగపడేలా నీటిని అయినా దానం చేయగలను కదా అని అనుకొనింది. మాలతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి చాలా దూరం నడిచి స్వచ్ఛమైన సెలయేటి నుంచి శుభ్రమైన నీటిని ఒక చిన్న కలశంలో నింపుకొని వచ్చేది. ఆమె ఆ నీటిని ఆలయానికి తీసుకువచ్చి పండితులకు ఇచ్చి, ఈ పవిత్ర జలాన్ని స్వామివారి శుద్ధికి, అర్చనకు ఉపయోగించండి అని వినయంగా కోరేది. మాలతి యొక్క నిస్వార్థ భక్తి, ఆమె కష్టపడి తెచ్చిన ఆ పవిత్ర జలదానం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి కలిగించింది. దానం చేసిన 26వ రోజు రాత్రి మాలతి భర్తకు ఉన్న రోగం ఆశ్చర్యకరంగా పూర్తిగా నయమైంది. వారి ఇంట్లో ఐశ్వర్యం పెరగడం మొదలైంది. అంతకు మించి వారికి మోక్ష ప్రాప్తి లభించింది. చూశారుగా కార్తీక పురాణం 26వ రోజు కథ యొక్క సందేశం ఏమిటంటే, పవిత్ర జలదానం సర్వరోగ నివారిణి మరియు మోక్ష ప్రాప్తికి మార్గం. కార్తీక మాసంలో మీరు స్వయంగా నీటిని తెచ్చి దానం చేయలేకపోయినా ఆలయంలోని పూజకు ఉపయోగపడేలా పరిశుభ్రమైన పవిత్ర జలాన్ని దానం చేయండి. ఈ దానం మీ పాపాలను పోగొట్టి రోగాలను నయం చేసి అంతులేని అదృష్టాన్ని అందిస్తుంది. రేపు 27వ రోజు కథలో బియ్యపు పిండి దానం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈ పవిత్ర జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమో నారాయణాయ.